ఎన్నికల వాగ్దానం మేరకు రాష్ట్రంలో మెగా డిఎస్సీ ద్వారా 16,800 ఉద్యోగాలని కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో ఊరించి నిరుద్యోగులను దగా చేసిందని ఆరోపించారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 లో ఇచ్చిన వాగ్దానం మేరకు నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేయడం జరిగిందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఆశ కల్పించే విధంగా ప్రతి సంవత్సరం డిఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే నూతన పరిశ్రమల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రాష్ట్రంలో మెగా డిఎస్సీ పేరుతో 16,800 ఉద్యోగాల కల్పన కార్యక్రమాన్ని ఒక అభూత కల్పన కాకుండా గత ప్రభుత్వంలాగా మెగా డిఎస్సీ పేరుతో ఊరించి నిరుద్యోగుల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈరోజు చెప్పినటువంటి మాట ప్రకారం 16,800 ఉద్యోగాల నియామకాలు ఈరోజు చేపడుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సూపర్ 6లో ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ఒక పక్కన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పించడానికి కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో మెగా డిఎస్సీ అంటూ ఊరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు దగా చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. 1 సంవత్సర కాలంలో ఎన్ని కష్టాలున్నా కూడా చెప్పినటువంటి మాట ప్రకారం పేద విద్యార్థులకు అందాల్సినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇప్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడా కూడా లోపాయికారి విధానాలు కాకుండా పారదర్శకంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఎన్నుకునేటువంటి మెగా డిఎస్సీ పెట్టి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్లు పెట్టడంతో పాటు పారదర్శకంగా ప్రతి ఒక్కరి సెలక్షన్ కూడా ఈరోజు జరిగినటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఒక ఆశ కల్పించేటువంటి విధంగా ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సీని కండక్ట్ చేస్తామని చెప్పినందుకు నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు హామీ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో అనేక పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి మార్గాలు, అంతేకాకుండా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పినటువంటి మాట ప్రకారం తప్పకుండా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.